జగిత్యాల పట్టణంలోని పలు గ్రామ సభల్లో గందరగోళం. ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్నా ఏ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, గ్రామ సభల్లో అధికారులను నిలదీస్తున్న ప్రజలు. నాకు టూ వీలర్ లేదు, ఒకటి టూ వీలర్ ఒకటి లేదు, నాకు టూ వీలర్ లేదు, నా ఫోర్ వీలర్ లేదు, నా సొంత ఇల్లు లేదు సార్. నేను ఉండేది దరూర్ క్యాంప్ లో పుట్టిన, దరూర్ క్యాంప్ లో పెరిగినా. నేను కావాలని నాకు ఎందుకు రిజెక్ట్ చేస్తారు డబుల్ బెడ్రూమ్? దయచేసి మీరు చెప్పాలా. మేము వచ్చి 3 రోజులు చెప్తున్నాను సార్. మీరు 3 రోజులు అవుతుంది కావచ్చు మీరు వచ్చి. నేను 20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. ఇదిగోండి, నాకు ఇంత పెద్ద బాబు ఉన్నాడు. నేను సార్ ఒక్క నిమిషం నా మాట ఏంటండి. ఇంతంత పిల్లాడప్పటి నుంచి నేను తిరుగుతున్నా. ఇలా ఇంత పెద్ద పిల్లాడైతే నాకు లేదు. ఇండ్లు ముండోళ్ళకు కూడా ఇండ్లు వచ్చినాయి, ఇల్లు లేని నాకు వచ్చింది. నేను సైకిల్ మీద తిరుగుతున్నా దరూర్ క్యాంప్ లో. అర్థమైంది. మరి ఎవరు సార్ ఇదంతా రిజెక్ట్ చేసేది? అంతా 24వ తారీఖు రచ్చ పంట ఎప్పుడు సార్? 2011. నేను చెప్పేది ఏంటో వినవా? ఇలాంటి వాటి గురించి చాలా మంది మీకు ఎందుకు అనుకున్నారు కదా, కమిషనర్ స్థాయిలో వెళ్ళి తీసుకుంటున్నారు. అక్కడ మున్సిపల్ ఆఫీస్ ఇక్కడ మా పాత బస్ స్టాండ్ ఉంది కదా, రేపు వెళ్ళేసి అడగండి అక్కడ అసలు ఎందుకు అవుతుంది. ఎవరు అడగాల సార్? ఇది పట్టుకుపోయి కమిషనర్ సార్, మున్సిపల్ కమిషనర్ సార్ అంటే సంబంధం మీకు లేదన్నట్టు. మాకు జస్ట్ లిస్ట్ లో వచ్చి చదవాలి. ఎన్నిసార్లు సార్ తిరిగి చెప్పులు కూడా అధికారం లేదు, రిజెక్ట్ ఇచ్చే అధికారం లేదు. చెప్పులు కూడా అడిగిపోతున్నాయి సార్. అది తీసుకొని కౌంటర్ వేసుకోవడం. అదే ఎందుకంటే క్యాంప్ లా, దరూర్ క్యాంప్ లా జీవన్ రెడ్డి మనుషులు మేము అనేవి ముద్ర కొట్టిర్రు. ఆ ముద్ర మీదనే మాకు క్యాన్సల్ చేస్తున్నారు డబల్ బెడ్రూమ్. అంతే, వేరేదేం లేదు. ఇప్పటి కూడా నేను మీడియా మిత్ర గురించి రావాలని నేను ఒకటే అడిగేది. నేను రేవంత్ రెడ్డి సార్ కు రిక్వెస్ట్ చేస్తున్నా, జీవన్ రెడ్డి సార్ కు రిక్వెస్ట్ చేస్తున్నా, అండ్ కలెక్టర్ సార్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దీని మీద దయచేసి మీరు ఎంక్వైరీ చేయాలా. ఎంక్వైరీ చేసి నాకు అరుణ్ని అని చెప్పి నాకు ఇల్లు ఇప్పి అని చెప్పి నేను మనవి చేస్తున్నా సార్. నేను తిరిగి అలసిపోయినా సార్. ఇంత పెద్ద కొడుకుంటా కూడా రచ్చపడ్డప్పటి నుంచి నాకు ఇల్లు ఇయ్యలే.